హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 4th ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,550 గాను, లో వచ్చేసి 22,250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 4th ఏప్రిల్ రోజు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,550, లో వచ్చేసి 22,250. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,900 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం 47,300 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 4th ఏప్రిల్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,900, లో వచ్చేసి 47,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హైలోని చెక్ చేస్తే ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,330 వరకు హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,130 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. 21,030 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. 21,030. కాబట్టి మీరు 4th ఏప్రిల్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,330, లో వచ్చేసి 21,030. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 4th ఏప్రిల్ రోజు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్. హెవీ గ్యాప్ అప్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి 12:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు 1:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత కొద్ది వరకు సిలోకి అంటే కొంచెం అప్సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:45 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్తో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా 4th ఏప్రిల్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో బేరిష్ ట్రెండ్ అంటే మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PEని తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మీరు CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.